మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ సీన్ మారిపోయిందా? బలంగా ఉన్న బీఆర్ఎస్ ని కాదని కాంగ్రెస్ బీజేపీలు నువ్వా నేనా అంటూ తలపడిపోతున్నాయా? నయా స్కెచ్లతో ఈ రెండు నేషనల్ పార్టీస్ దోసుకొస్తూ ఉండడం చూస్తే అది నిజమే అనిపిస్తోంది. గత 10 ఏళ్లుగా తెలంగాణలో గులాబీ గుబాళిస్తే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీలు బీఆర్ఎస్ ను సైడ్ చేసేసి బస్తీమే సవాల్ అనుకుంటున్నాయి. దేనికదే ఖతర్నాక్ ప్లాన్ తో ముందుకొస్తున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ లో ఈసారి ఇద్దరు అగ్రనేతల్ని రాష్ట్రం నుంచి బరిలో నిలిపేలా వ్యూహరచన చేస్తున్నాయి. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే జోష్ను కంటిన్యూ చేయాలనుకుంటోంది. అందుకే సోనియాను తెలంగాణలోని ఏదో ఒక ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిపేలా ఒప్పించాలని నిర్ణయించింది టీపీసీసీ. పీఏసీ మీటింగ్ లో తీర్మానం కూడా చేసేసింది. మెదక్, మల్కాజిగిరి, కరీంనగర్ ఈ మూడిట్లో ఏదో ఒక స్థానం నుంచి ఆమెను బరిలో నిలిపేలా ప్లాన్ చేస్తోంది. శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని యునానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్ సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం. బీజేపీ సైతం పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే టైపు అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బరిలో దిగేలా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. సికింద్రాబాద్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్ స్థానాల పేర్లు ఈ లిస్టులో వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో పార్లమెంటు బోర్డు పార్టీ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలామంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీ క్యాడర్ కానీ నాయకులు కానీ పోటీ చేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నారు. అది పార్టీ పార్లమెంట్ బోర్డు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాబట్టి అది పార్లమెంట్ బోర్డు నిర్ణయం తీసుకుంటే గానీ ఆ విషయం మనం చెప్పొచ్చు. అటు కాంగ్రెస్ నుంచి సోనియా, ఇటు బీజేపీ నుంచి మోదీ. ఒకవేళ నిజంగానే ఈ ఇద్దరు అగ్రనేతలు ఈసారి తెలంగాణ నుంచి బరిలో ఉంటే మాత్రం జనరల్ ఎలక్షన్స్ లో ఈసారి రచ్చే.